ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు గతంలో స్టార్టింగ్ 1952 నుండి ఒక రకంగా జమిలీ ఎన్నికలు అన్నట్టే కదా, దేశమంతా ఒకటేసారి ఎన్నికలు జరిగాయి కదా. మరి అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కూడా సాధ్యమే. కాకపోతే ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే జమిలీ ఎన్నికల విధానం ఉంటుంది, అంతే తేడా తప్ప జమిలీ ఎన్నికలు చేయడం వల్ల దేశానికి పెద్ద ఒరిగే నష్టం లేదు. కొంత లాభమే జరుగుతుంది తప్ప నష్టమేం జరగదు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటూ వచ్చాము, ఎన్నికల ఖర్చులు 52 నుండి తక్కువ ఉండే. ఎప్పుడైతే మధ్యలో ఎన్నికలు వివిధ రాష్ట్రాలల్లో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడము, లేదంటే కేంద్ర ప్రభుత్వము ఇంకొక పార్టీ రావడము, అధికార పార్టీకి కాకుండా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాలలో అధికారం రావడం, ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినాయి. సో ఆ క్రమంలో ఖర్చు పెరిగింది బాగా. సో ఖర్చు పెరిగి ఎన్నికల వ్యవస్థ అప్పుడు కాస్త ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు అయిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఖర్చు అంతా. అది తడిసి మోపడైంది అన్నట్టు. సో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే దేశంలో ఎన్నికల వ్యవస్థ అంటే ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారే అవకాశం ఉంది. సో ఎన్నికల వ్యవస్థను ప్రహసనంగా మార్చకుండా ఉండాలి అంటే దాని వ్యయం తగ్గించాలి. ముఖ్యంగా నా దృష్టిలో అయితే అసలు ఎన్నికల ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. ఎన్నికల మొత్తం అభ్యర్థుల ఖర్చు కూడా, ఆ ప్రచార ఖర్చు అంతా కూడా అభ్యర్థుల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో మనం ఖర్చు తగ్గిస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఎన్నికల్లో ఈ విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అభ్యర్థుల నుండి డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టి 25 లక్షలకు ఎమ్మెల్యే, 50 లక్షలు ఎంపీ అనే ఖర్చు ఏదైతే అన్నదో అదే సేమ్ ప్రభుత్వమే ఖర్చు పెట్టగలిగితే ఇంకా అద్భుతంగా రేపు ఎన్నికల వ్యవస్థ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళము, ప్రొఫెసర్లం, కానీ మాకు పెద్ద జీతాలు ఉన్నా కూడా మేము ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 50 కోట్లు 100 కోట్లు పెట్టి పోటీ చేయలేము కదా. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, లేదా నీతిమంతులు, ఒక సమాజాన్ని మార్చాలనుకుంటే వాళ్ళు రాజకీయాలకు రావాలంటే ఇది అద్భుతమైన ప్రయోగం. సో కాబట్టి జమిలీ ఎన్నికలు అనేటివి ఒక అనివార్యమైన ప్రక్రియగా ఉండాలి ఇప్పుడు. కాకపోతే ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి విధంగా కేవలం 2 గ్రూపులు మాత్రమే, అంటే ఇప్పుడు అమెరికాలో కనుక ఎట్లయితే 2 గ్రూపులు ఉన్నాయో అట్లనే ఉండి ప్రాంతీయ పార్టీలు కంప్లీట్గా కనుమరుగే కార్యక్రమం కాకుండా, జాతీయ పార్టీలు మాత్రమే ఉండే విధంగా కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమిలు ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు. ఎన్నికల వ్యవస్థలో కూటమిగా ఉండి ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుతూ దేశ ప్రయోజనాలను రక్షించే విధంగా ఎన్నికలు ఉండాలి తప్ప మొత్తం ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసే విధంగా ఎన్నికల ప్రక్రియ ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వమే అభ్యర్థుల ఖర్చు భరించాలని, ఓటుకు నోటు అంటే ఓట్లు కొనడం అనే దాన్ని నివారించడానికి వీలవుతుందా? ఇప్పుడు సంస్కరణలు 100% అవుతుంది. ఎందుకు అవుతుంది అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఖర్చు పెట్టేది లేదు పైసలు. అభ్యర్థులు ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ దాంట్లో కూడా నేనేమంటానంటే, ఈవెన్ ఓపెన్ కేటగిరీ కొద్దిసేపు పక్కన పెడితే రిజర్వేషన్ల దాంట్లో కూడా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో ఉన్నారు. అట్లాంటి అభ్యర్థులే ఉన్నాయి రిజర్వేషన్ దాంట్లో కూడా. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ ప్రభుత్వం కనుక ఎవరైతే 25 లక్షల ఎమ్మెల్యేకు 50 లక్షల ఎంపీకి అన్నారో, సో అది కాస్త 50 కోట్లు అయిపోయి కూర్చున్నది, ఇప్పుడు 25 కోట్లు అయిపోయి కూర్చున్నది. సో కాబట్టి ఇంతటి దుర్మార్గంగా ఎన్నికల వ్యవస్థను ఇవాళ డబ్బు మైండ్ చేసిన ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటిని కట్టడి చేయాలంటే కేంద్రమే ఎన్నికల వ్యయం భరించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మనకు వ్యయం తగ్గిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఎన్నికలు లేవు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఒకప్పుడు అయ్యేది, ఇప్పుడు అది కాస్త 10,000 కోట్లకే పరిమితం అవుతుంది. సో ఈ 10,000 కోట్ల ఖర్చు అంటే మనకు ఎంత భారం తగ్గుతుంది? సో కాబట్టి 1,00,000 కోట్ల పైన ఎన్నికలకే ఖర్చు కాస్త 10,000 కోట్లకు పడిపోయినప్పుడు ఇంకో 10,000 కోట్లు అదనమైన ఖర్చు వస్తుంది ప్రభుత్వానికి. అంటే 20,000 కోట్లలో అభ్యర్థులకు డబ్బులు పెట్టరు ఇక, అభ్యర్థులు ₹1 పెట్టేది లేదు ఇక, ఓన్లీ గవర్నమెంటే పెడుతుంది అభ్యర్థుల తరఫున. సో కాబట్టి ఎంతమంది అభ్యర్థులు అనే దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి అభ్యర్థుల ప్రక్షాళన కూడా మినిమం డిగ్రీ ఎమ్మెల్యేకి పెట్టాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంపీకి పెట్టాలి, అప్పుడు మనం అది చేయొచ్చు. సో ఆ రకంగా కనుక పెట్టుకోకపోతే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు మాత్రమే ఎన్నికలకు రావడానికి స్కోప్ ఉంది. దాంట్లో ఆ రకంగా చదువు పెట్టాలి, ప్లస్ వ్యయం కూడా ప్రభుత్వం భరించాలి. ఈ రకంగా చూసుకుంటే మనం 10,000 కోట్ల నుండి 20,000 కోట్లు లేదా 30,000 కోట్లు అవుతుంది, లేదా 50,000 కోట్లు అవుతాయి ఒకవేళ అభ్యర్థులు ఎక్కువైనా కూడా. మొత్తం 1,00,000 కోట్లు అయితే రాదు. కాబట్టి అప్పుడేమవుతుంది, టోటల్ ఎన్నికల అవినీతి అంతా క్లోజ్ అయిపోతుంది.
సో ఆ రకంగా ఎన్నికలను కనుక మనం వ్యవస్థీకరిస్తే సంస్కరిస్తే భవిష్యత్తులో భారతదేశం అంతా ఉత్తమమైన ఎన్నికల విధానం మీకు ఎక్కడ ఉండదు. ఈవెన్ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారు కదా, ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అభ్యర్థులు డబ్బులు పెట్టేది ఉండదు. సో అప్పుడు పార్టీలు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం కంప్లీట్గా ఇవాళ రేపు ఆన్లైన్ విధానం తీసుకురాబోతుంది కాబట్టి టోటల్ నీ ఓటు నీ ప్రింట్ కూడా అప్పుడే తీసుకుంటారు. ఏ పార్టీ వేస్తుందో ఆ ప్రింట్ కూడా నీకు వచ్చేస్తుంది ఆన్లైన్లోనే. కాబట్టి రేపు వచ్చిన తర్వాత కౌంటింగ్లో నీ ఓటు ఏ పార్టీ పడ్డదో నువ్వు మళ్ళీ కౌంట్ చేసి కూడా చూసుకోవచ్చు. సో అప్పుడు ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఎన్నికల విధానంలో. సో దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. తర్వాత ఎన్నికలు ఇష్టం ఉన్న ఖర్చు పెట్టుకునే వాళ్ళు రారు. తర్వాత ప్రభుత్వం ఏమి ఉంటుంది కాబట్టి ఉత్తములు వస్తారు ఎన్నికలకి. దానివల్ల ప్రజలు కూడా ఉత్తములు ఎన్నుకోవడానికి స్కోప్ ఉంటుంది తప్ప డబ్బులని ల్యాండ్ గ్రాబాలని కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ జమిలీ ఎన్నికల విధానం ప్రక్షాళన చేస్తుందని అనుకుంటున్నాను. ఆ రకంగా కనుక తీసుకొస్తే అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు మనం. కానీ కొంతమంది ఎందుకు దీనిపైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, లేదా కొన్ని అపోహలు అనుమానాలు ఎందుకు వచ్చినవి, కారణం ఏంటంటారు? అంటే కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పెట్టింది కాబట్టి బీజేపీ ఇవాళ ఒక ఎజెండా పెట్టుకుందంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే పరీక్ష, ఒకే దాని పేరు మీద ఒకే భాష, ఒకే ప్రాంతం. అంటే ఒక ఉత్తరాది ఒక భాష, హిందీ భాష, ఒక మతం, హిందూ మతం. సో ఈ రకంగా ఈ బీజేపీ జాతీయవాద ముసుగులో తన ప్రాంతీయవాదాన్ని, అంటే తన ప్రాంతం అంటే ఉత్తరాది ప్రాంతము, తన భాషావాదాన్ని అంటే హిందీ భాషావాదాన్ని, తన మతము హిందూ మతము, ఇట్లా ఈ మూడింటిని మిక్సప్ చేసుకొని ఈ రకంగా ఆ ప్రజలంతా అటు డైవర్ట్ చేస్తుంది. కాబట్టి జాతీయవాదం వేరు, మతవాదం వేరు. సో కాబట్టి జాతీయవాదంలో ఒక దేశం ఎన్నికలు జరిగితే అద్భుతమే, కానీ మతవాదం పేరుతో జాతీయవాదం ముసుగులో జరిగితే మాత్రం ప్రమాదం. ఇక్కడ బహుళ మతాలు ఉన్నాయి, బహుళ కులాలు ఉన్నాయి, బహుళ సంస్కృతులు ఉన్నాయి. వీటన్నిటి మీద పూర్తిగా మీ మతాన్ని మాత్రమే ఆధిపత్యం చేస్తా, మీ కులమే ఆధిపత్యం జరుగుతుంది, ఒక బ్రాహ్మణ కులమే ఆధిపత్యము, లేదా హిందీ భాషనే ఆధిపత్యము, మీ ఉత్తరాది ప్రాంతమే ఆధిపత్యం అంటే ఈ దేశంలో చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 130 స్థానాలలో 30 స్థానాలు కోల్పోతాం ఇక్కడికి వెళ్ళి. ఎందుకు? జనాభా తగ్గిపోయింది. ఇక్కడ బాగా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ బీజేపీ ఒక మతతత్వ పార్టీగా ముద్రపడింది కాబట్టి రేపు ఆ దిశగా ఎన్నికలను తీసుకపోతే అది రిలీజియన్ ప్లస్ క్యాపిటలిజం, అంటే ఒక మతవాదు కమ్యూనలిజం ప్లస్ క్యాపిటలిజం, ఈ రెండు ప్రమాదకరం భారతదేశానికి. అంబేద్కర్ ఏనాడో చెప్పాడు, కమ్యూనలిజం క్యాపిటలిజం అనేది చాలా ప్రమాదకరం భారతదేశానికి. సో వీటిని అడ్డుకోకపోతే ఈ భారతదేశము రేపు పూర్తిగా నియంతృత్వ జర్మనీ దిశగా పోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా రేపు పెద్ద మారణహోమానికి దారి తీస్తుంది, ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని అంబేద్కర్ ఆనాడు ప్రతిపాదించాడు. కాబట్టి ఆ రకమైన భయంలో ఇవాళ భారతదేశ ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా మేధావులు ఉన్నారు. కాబట్టి సో ఆ రకంగా కాకుండా నీ ట్రాన్స్పరెన్సీ, నీ విధానాలు అనేది ప్రజల ముందు పెట్టి చర్చకు పెట్టి మేము చేయబోతున్న జమిలీ ఎన్నికల్లో ఈ విధానాలు పాటించబోతున్నాం, ఈ రకమైన ఎన్నికల సంస్కృతి తీసుకురాబోతున్నాం, ఈ రకంగా డబ్బు ఆదా చేయబోతున్నాం, ఈ రకంగా విద్యావంతులకు, ఉన్నతమైన వాళ్ళకు, ఉన్నత విలువలు కలిగిన వాళ్ళని రాజకీయాలకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం అనే అంశాలను కనుక వాళ్ళు ముందర పెట్టి తీసుకెళ్తే ఖచ్చితంగా అది అద్భుతాలే ఇస్తుందని అనుకుంటున్నాను. అది బీజేపీ తెచ్చుతుందా, కాంగ్రెస్ వస్తుందా, ఎవరు తెచ్చినా మనకు అభ్యంతరం లేదు. బట్ ఉన్నతమైన సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు అయితే జరగాల్సిన అవసరం ఉంది.